హాయ్ ఫ్రెండ్స్, మనకి చాలామందికి రెడీమేడ్ డ్రెస్సులు కొనుక్కుంటారు. పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు. అవి ఎలా సైజ్ చేసుకోవాలో లేకపోతే హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి. ముందు హ్యాండ్స్ మనకి ఇలా వేరేగా వేసాడు. హాఫ్ హ్యాండ్స్ అవ్వచ్చు, 3/4 అవ్వచ్చు, ఫుల్ హ్యాండ్స్ అవ్వచ్చు. ముందు దీన్ని విడదీసేసేయండి. విడదీసేసుకొని ఇలాగ విడదీసేసుకొని మనకి హ్యాండ్స్ ఏ సైజు కావాలంటే ఆ సైజుకి ముందు దీన్ని కట్ చేసుకోండి. మినిమం షేపు ఒక 2 ఇంచెస్, పిల్లలకైతే 2 ఇంచెస్, పెద్దవాళ్ళకైతే 2.5, 3 ఇంచెస్ వరకు మినిమం షేప్ తీసి దీనికి సెంటర్ కట్ పెట్టుకో. హ్యాండ్స్కి మినిమము పిల్లలకైతే 2 అంగుళాలు డౌనింగ్, పెద్దవాళ్ళకైతే 2.5, 3 ఇంచుల వరకు డౌన్ తీసుకోవచ్చు. ఇది తీసుకున్న తర్వాత ఒకసారి ఈ చంక రౌండ్ సరిపోతుంది లేదా చూసుకోండి. ఓకే, ఎగ్జాక్ట్గా ఉంది. లూజ్ ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇప్పుడు దీనికి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ సైడ్ స్టిచ్ అనేది చిన్నది ఓపెన్ చేయండి. ఈ సైడ్ స్టిచ్ చిన్నది ఓపెన్ చేసుకోండి. అలాగే ఈ సైడ్ కూడా. ఇది పెద్దవాళ్ళకైనా పిల్లల డ్రెస్సులకైనా సేమ్ ఇలాగే వేసుకోవాలి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్క అంబ్రెల్లా కటింగ్స్ వస్తే కనుక నడుము వరకు లైనింగ్ అటాచ్డ్, ఇక్కడ వరకు లైనింగ్ అటాచ్ ఉంటుంది. ఇక్కడ వరకు కుట్టుకొని దీన్ని లైనింగ్ విడదీసేయాలి. అంబ్రెల్లాలకి, కలీ టైప్ వాటికి అయితే ఆ డ్రెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద కూడా ఒక వీడియో చేసి చెప్తాను మీకు. మామూలుగా ఏవైనా హ్యాండ్స్ ఎక్కించుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు. హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకొని మనం ఇది హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకున్నాం విడివిడిగా. ఇది మనకి రైట్ సైడ్, ఇది బయటికి కావాలి. ఇక్కడే చిన్న మతలబు ఉంది, జాగ్రత్తగా చూడండి. ఈ రైట్ సైడ్ దాన్ని ఎటైతే మనకి బయటకు వస్తుందో రైట్ సైడు ఆ వైపునే చిన్నది ఇలా మడిచి కుట్టుకోండి. ఫస్ట్ ఇలాగా మడిచి కుట్టుకోండి. దానికి ఆపోజిట్లో ఈ హ్యాండ్ కూడా అలాగే. దీనికి మామూలుగా మనం డ్రెస్కి వీటికి తీసుకున్నట్టు షేపులు ఫ్రంట్ కోసం షేప్ తీస్తాం కదా, ఆ షేప్ తీయవలసిన అవసరం అయితే లేదు. ఇలా మడిచి కుట్టుకోండి. 2 చేతులకి ఇలా మడిచి కుట్టుకోండి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ మనం ముందుగా కొలుచుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా, దాని ప్రకారం దీనిపైన కరెక్ట్గా ఖర్చు వాసి అంటే కిందికి ఒక 1/2 ఇంచ్ బట్ట వెళ్ళేటట్లు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఈ పైపింగ్ పక్క నుంచి కుట్టు పెట్టేయండి. కిందకి ఎంత 1/2 ఇంచ్ కరెక్ట్గా ఉండాలి. 1/2 ఇంచ్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకొని, ఎందుకంటే మనం మామూలుగా అంటించడానికి మనకి ఈ పైపింగ్ అనేది అడ్డేస్తుంది. అడ్డుతుంది కాబట్టి దాని పైనుంచి ఈ విధంగా అంటించుకోవాలి. కొద్దిగా స్టోన్స్ గట్ట ఏమైనా ఉంటే చూసుకొని చేసుకోవాలి, లేదంటే సూదులు డ్యామేజ్ అవుతాయి. ఇలాగా అంటించేసుకుందాం. సరే, ఈ మడత మనం పెట్టుకున్నది దీని మీద ఫిక్స్ అయిపోద్ది. మళ్ళీ డబల్ స్టిచ్ చేసేసుకుంటే
పైపింగ్ లాగా ఉంటుంది, లోపలికి దారాలు కనపడకుండా ఫిక్స్ అయిపోతుంది. దానికి డబల్ స్టిచ్ కూడా చేసేద్దాం. మళ్ళీ అదే దీని మీద కరెక్ట్గా ఒక పాదం కుట్టు పెట్టుకొని పాదం డిస్టెన్స్లో డబల్ స్టిచ్ చేశారు. ఈ రెండో కుట్టు పెట్టేటప్పుడు స్టోన్స్ గట్ట ఉంటే అది మట్టుగా చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి, లేదంటే సూదులు విరిగిపోయే కష్టం అయితే ఉంటుంది. ఇలాంటి స్టోన్స్ గట్టి ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. చూసారా, ఈ డబల్ స్టిచ్ చేసేసాం. ఇది హ్యాండ్ అటాచ్డ్ అయిపోయింది. అలాగే వెనక వైపు మనకి ఇది లోడింగ్ అయిపోయింది, దారాలు రాకుండా ఉంటుంది. యువతల వైపు కూడా అదే విధంగా ఇంకొక చేయి కూడా ఎక్కించేసుకుందాం. ఈ విధంగా మనం చేసుకుంటే మన పిల్లల డ్రెస్లో గట్ట లేదా మన డ్రెస్లో గట్ట మనమే ఇంట్లో హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. వీరికి కూడా కింద ఒక 1/2 ఇంచి కరెక్ట్గా బట్ట ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే రెండో కుట్టుకి ఆ బట్ట అనేది అందదన్నమాట. కరెక్ట్గా 1/2 ఇంచి వచ్చేటట్లు చూసుకొని పెట్టుకోండి. ఈ స్టోన్స్ గట్ట వచ్చినప్పుడు మట్టుగా కొద్దిగా మిషన్ని స్లోగా రన్ చేస్తూ అవి మన సూది పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. పోతే సూదే ఒక 5 రూపాయలు 10 రూపాయలతో సూది అయితే మార్చేసుకుంటాం. కానీ ఎక్కువ సార్లు సూది విరగడం వల్ల లేదా స్టోన్స్ మీద బలంగా తగిలడం వల్ల మిషన్ తాలూకా ఈ సూది రాడ్డు నీడిల్ బార్ అనేది దాని సెట్టింగు దెబ్బతింటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వచ్చిన ఒరిజినల్ సెట్టింగ్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ సెట్టింగ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పోటు ఎత్తేయడం, అంటే టాకా విడిచిపెట్టడం. ఒక టాకా పడుతుంది, ఇంకొక టాకా విడిచిపెట్టేస్తుంటుంది. పుట్టంతా లెవెల్గా రాదు, లేదా దారం సరిగా అందుకోకపోవడం, ఇటువంటి కంప్లైంట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే ఎక్కువగా సూదులు విరగకూడదు. సూదులు విరగడం కానీ ఎక్కువగా దలసరగా ఉండే క్లాత్ల మీద ఈ నీళ్ళు బార్ అనేది బలంగా తగిలితే దానికి ఉన్న ఒరిజినాలిటీ అనేది పోయి అది డిస్టర్బ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో సూది రిగిపోతే సూది 10 రూపాయలు 5 రూపాయలు మార్చేసుకోగలం, మనకి ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మిషన్లో ఉన్న ఒరిజినాలిటీ అయితే కొంత దెబ్బతింటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దలసర్లు కుట్టేటప్పుడు లేదా ఇలాంటి స్టోన్స్ పూసలు ఇలాంటివి ఉండేటప్పుడు మిషన్ని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అప్పుడు మిషన్ అనేది ఎక్కువ కాలం రిపేర్ లేకుండా మనం దీన్ని మెయింటైన్ చేయొచ్చు, లేదంటే గడిగడికి మిషన్ రిపేర్లు అవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది కూడా లోడింగ్ చేసేసాం, పైకి డబల్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజింగ్ అనేది సరిపోతే డబల్ స్టిచ్ చేసుకుంటాం. ఒకవేళ చాలకపోతే మనకి ఎంత లూజ్ అయితే కావాలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొలుచుకొని మార్క్ చేసుకోండి. నాకు ఇప్పుడు ఇంత లూజ్ తగ్గియాలి అంటే నేను 1 ఇంచి లూజ్ తగ్గించాలి, ఇటు అటు 1 ఇంచి లూజ్ తగ్గించాలి. పాపది కాబట్టి, చిన్నపిల్లది కాబట్టి ఆ 1 ఇంచి లూజ్ మార్క్ చేసుకొని ఇది కలిపేసేయండి. మనకి లూజ్ ఎంత కావాలనేది ముందుగానే నిర్ణయం తీసుకొని దాని ప్రకారం కలిపేసుకుందాం.
ఇలా 1 ఇంచ్ లూజ్ తగ్గాలి. కరెక్ట్గా ఆ 1 ఇంచ్ ఫస్ట్ నేను పట్టుకుంటూ వెళ్ళిపోతాను. అలా 1 ఇంచ్ కంటిన్యూషన్ కింద వరకు తగ్గించేసుకోవడమే. ఇక్కడికి వచ్చేసరికి మటుగా సైడ్ స్లిట్ల దగ్గరికి వచ్చేటప్పుడు మటుగా దాన్ని తేల్చేసాను. ఆ కుట్లోకి కలిపేయాలి. ఆ కుట్లోకి కలిపేస్తే ఇక్కడ మనకి అడ్డకన్నా ఉంటుంది, లేదంటే ఇక్కడ ఉబ్బుగా వస్తుంది అన్నమాట. ఈ సైడ్ కూడా అంతే. ఈ చెయ్యికి ఎంతైతే లూజ్ పెట్టామో ఆ లూజ్ని దీని మీద చెక్ చేసుకోండి. కరెక్ట్గా 2 లూజులు సమానంగా ఉండేదో లేవో చూసుకొని దీనికి కలిపేసేయండి. అలాగా కింద వరకు షేప్ చేసుకో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీమేడ్ డ్రెస్సులు అనేవి ఆల్టరేషన్స్ అవి చేసుకోవచ్చు. నా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని తిరిగేసి చూస్తే దీని అవుట్లుక్ ఎలా ఉందనేది మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా మనం సైజ్ చేసుకున్నాం. కొద్దిగా ఐరన్ చేసుకుంటే మళ్ళీ నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.